చికెన్ పెప్పర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ అన్నం, బోన్లెస్ చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, నూనె, వెన్న, నిమ్మరసం, కొత్తిమీర తరుగు. చికెన్ పెప్పర్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ ముక్కలు తీసుకోవాలి. దానికి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడెక్కనివ్వాలి. కొంచెం వెన్న కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత మసాలాలో కలిపి పెట్టిన చికెన్ ముక్కలన్నిటిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత కలర్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన బాస్మతి అన్నం వేసి బాగా కలిపి కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ పెప్పర్ రైస్ రెడీ.